on the clock, put me on top, everybody drop. అయితే సినిమాకి వచ్చే వాళ్ళైతే 23 సినిమా చూద్దామా వండిద్దాం బాగుండిద్దని ఎక్స్పెక్టేషన్. ఓకే ఓకే ఇక్కడ మేము అందరం వచ్చాం సినిమాకి. ఇందుకు ఈ సినిమా పేరు మీ అందరికీ తెలిసినట్లుంది అనుకుంటా 23. సో 23 అనేది ఆర్ రాజు దర్శకత్వంలో వహించారనమాట. ఇది ఒక తెలుగు క్రైమ్ డ్రామా థ్రిల్లర్ మూవీ. ఇది వచ్చేసరికి మన గుంటూరు దగ్గరలో ఉన్న 1993లో చిలకలూరుపేటలో జరిగిన ఒక యథార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా అనేది తీర్చిదిద్దడం జరిగింది. ఇంటర్వెల్ బ్యాంక్ తర్వాత నా ఫ్రెండ్ అలానే రాయపాటి తేజ గారిని కలవడం జరిగింది. మన వాటిది ఫస్ట్ సినిమా అయినా కానీ చాలా ఎక్స్పర్ట్ అండ్ ఒక ప్రొఫెషనల్ యాక్టర్గా బాగా యాక్ట్ చేశారు. అండ్ కొన్ని సన్నివేశాలు అయితే నిజంగా జీవించేసేసారనమాట. సో అలానే ఈ సినిమాలో మనకి సీనియర్ మోస్ట్ యాక్టర్ ఝాన్సీ గారు, అలానే పవన్ రమేష్, అలానే తాగుబోతు రమేష్ బాబాయ్ కూడా చాలా బాగా వివచ్చంగా యాక్ట్ చేసేసారనమాట. సో ఫస్ట్ హాఫ్ వరకు కూడా ఏంటంటే చాలా బాగా క్లీన్గా నీట్గా చూపించడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి అక్కడ మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇంకా తేజతో చాలా పిక్స్ దిగడం జరిగిందనమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఈ సినిమా గురించి చాలా వరకు మేము డిస్కస్ చేసుకున్నాం. మాకు ఇచ్చిన బ్రేక్ ఎప్పుడైపోయిందో కూడా తెలియదు, చాలాసేపు మేము డిస్కస్ చేసుకున్నాం అనమాట. సో అంటే కొన్ని సినిమాలని మనం ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. అండ్ కొంతమంది టాలెంట్ ఉన్న పీపుల్స్ని మనం సపోర్ట్ చేస్తేనే ఖచ్చితంగా ముందుకు వెళ్తాం అనేది మన చేతుల్లోనే ఉందన్నమాట. మనతోటి వాళ్ళని, మన ఫ్రెండ్స్ని మనం సపోర్ట్ చేసుకోవడం వల్ల మరింత కొత్త వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయొచ్చు ఈ సినిమా ఇండస్ట్రీలో. అండ్ ఈ సినిమా వచ్చేసరికి ఏంటంటే నాకు బాగా నచ్చింది, ఈ సినిమాలో సమాజంలో న్యాయం అందరికీ సమానంగా దక్కదు అనే విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ సినిమా చేయడం జరిగింది. కొన్ని సీన్స్ అయితే కొన్ని ఎమోషనల్ టచ్ అనేది బాగా కనెక్ట్ అయిపోయాయి అనమాట ఈ సినిమా. సో మరి ముఖ్యంగా చెప్పాలంటే స్లాంగ్ విషయము, తన యొక్క మాట్లాడే డైలాగ్ డెలివరీ విషయం వచ్చేసరికి చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పాయింట్ కూడా కొన్ని సాంగ్స్ కానీ అక్కడక్కడ కొన్ని డైలాగ్స్ కానీ చాలా ఎమోషనల్ టచ్తో రాశారనమాట డైరెక్టర్ కానీ డైలాగ్ రైటర్ కానీ. సో ఈ విధంగా మూవీని మేము చూడడం జరిగింది. సో మా వీకెండ్ ఇలా ఫినిష్ చేశాను నా ఫ్రెండ్స్తో, నా బ్రదర్స్తో, అలానే నా కాలేజ్ మేట్స్తో అందరితో కలిసి మూవీ చూసాము. మీరు కూడా ఈ మూవీ చూడండి అండ్ సపోర్ట్ చేయండి. ఫైనల్గా అయితే మూవీ కంప్లీట్ అయిపోయింది. సో నేను చెప్పేది ఒక సినిమా తీయడానికి చాలా కష్టపడాలి. ఆ కష్టం వెనక చాలామంది ఉంటారు, వాళ్ళందరికీ మనం సపోర్ట్ చేయాలి. నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ ముందుకు వస్తానప్పుడు సైనింగ్ ఆఫ్ మీ గుంటూరు. వెయిట్ ఎ మినిట్ అన్నట్టు మర్చిపోయాను, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకేనా, సీ యూ, బాయ్.